ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు 3 గంటల 15 నిమిషాలు పరీక్షలు రాయనున్నారు. అయితే ఈ ఏడాది 6,40,916 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ అభ్యర్థులు, 18,849 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో పరీక్ష కేంద్రాలకు ఉచితంగా చేరుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 కేంద్రాలతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి దాదాపు 38,958 మంది ఇన్విజిలేటర్స్ ను నియమించారు. విద్యార్థులు ఉదయం 8:30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అండ్ ఈ ఎగ్జామ్స్ ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. సో ఈ ఏర్పాట్లకు సంబంధించి, ఎగ్జామ్స్ కి సంబంధించి మరింత తాజా సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. ఫోన్ ద్వారా లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్, చెప్పండి, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? విద్యార్థులు చేరుకుంటున్నారా? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? శివాని, ఇప్పటికే విద్యార్థులు తమ క్లాస్ రూమ్లకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్ లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మనం విజయవాడలోని ఒక సెంటర్ లో ఉన్నాము. 10th ఎగ్జామ్స్ అంటే 9:30 నుండి 12:45 వరకు ఉన్న ఎగ్జామ్ 8:30కే పిల్లలు లోపలికి వచ్చేసి తమ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఏపీ వ్యాప్తంగా సుమారుగా 6,40,916 మంది విద్యార్థులు ఈ రోజు 10th పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలకు పూర్తిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పేపర్ కూడా పరీక్షా కేంద్రాలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే 10th పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పూర్తి భద్రతలు కూడా కట్టుదట్టం చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ పరీక్షలకు సుమారుగా ఈ పరీక్షా కేంద్రాల్లో 3,415 మంది ఇన్విజిలేటర్స్ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన 3,400 పరీక్షా కేంద్రాలు ఉంటే 38,958 ఇన్విజిలేటర్స్ కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సమస్యాత్మకమైన కేంద్రాలు 210 కేంద్రాలు ఉన్నాయని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ లో సీసీ కెమెరాలతో కూడా పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఎగ్జామ్ మరికొద్ది సేపట్లో అంటే 9:17 అయింది. 9:30 పరీక్ష మొదలవుతున్న నేపథ్యంలో ఇప్పటికే క్వశ్చన్ పేపర్ కూడా ఇప్పటికే ఇచ్చేసిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా స్క్వాడ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 156 స్క్వాడ్స్ కూడా, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఎక్కడ స్కూల్స్ దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. గేట్ నుండి సుమారుగా 100 మీటర్ల లోపు ఎవరు ఉండకూడదు అని కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించిన పరిస్థితి. ఎగ్జామ్ సెంటర్ లో పూర్తిగా భద్రత మధ్య ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన హాల్ టికెట్స్ కూడా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ తరుణంలో కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా పిల్లలు తమ హాల్ టికెట్లు కూడా సుమారుగా 2,16,000 హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసినట్టుగా ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో
పూర్తి భద్రతా నేపథ్యంలో ఈ రోజు నుండి 1వ తారీఖు వరకు ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ అయితే 10th పరీక్షలు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రభుత్వ యంత్రాంగం అయితే సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఎటువంటి చిన్న ఘటనలు విద్యార్థులకు కానీ ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ మెడికల్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్కన మంచినీళ్లు సదుపాయం కూడా ఎక్కడికక్కడ ఏ క్లాస్ రూమ్ కు ఆ క్లాస్ కి మంచినీళ్లు సదుపాయం కూడా ఏర్పాటు చేశారని కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లాకి సంబంధించిన ఎండిఓ సంబంధించి డిఈఓ పూర్తిగా పరిశీలిస్తున్నారు. మండల స్థాయిలో ఎండిఓలు, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎంఈఓలు, మరో పక్కన డిస్ట్రిక్ట్ విద్యాశాఖ సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్.